సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి అది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ రేపటి నుంచి లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ మొదలవుతుంది. ఓన్లీ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు మార్చ్ 11th నుంచి అని చెప్పాను కదా. సో రేపటి నుంచి లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ ఎప్పుడు వరకు అవుతుంది సార్ అంటే 31st వరకు. సో సాటర్డే సండే ఆఫ్ కాబట్టి 29 వరకు. సో 29 వరకు ఈ మంత్ కంప్లీట్ లైవ్ ట్రేడింగ్ అయ్యింది. సో ఎవరైతే A to Z బ్యాచ్ జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్గో ప్రజెంట్ మేము అందరం ఆల్గో రన్ చేస్తున్నా. ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా చాలా డౌట్స్ ఉన్నాయి సార్ అన్నారు వాళ్ళందరికీ. సో మీరు కూడా ఒకవేళ ఎవరైనా A to Z జాయిన్ అయ్యి రేపటి నుంచి లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. సో వాట్సాప్ చేస్తే నా టీం అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది, తను మీకు రెస్పాండ్ అవ్వి డీటెయిల్స్ పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పంపించాక మీలో చాలా మందికి ఈ డౌట్ కూడా ఉండొచ్చు, A to Z కోర్స్ లో ఆఫర్ ఉంటే బెటర్ కదండి. ఆఫర్ 7K ఉంది. ఈ రోజు నైట్ తో ఎండ్ అయిపోద్ది. ఎస్, మండే నైట్ తో ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు అదే చూస్తున్నాను ఆఫర్ ఉందో లేదని. ఆఫర్ 7K ఉంది. మీరు వెళ్ళి అప్లై చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే. లేదు అంటే ఫోర్స్ ఏం లేదు, మీరు జాయిన్ అవ్వకపోతే మరీ మంచిది. నేను ఎవరికి ఫోర్స్ అయితే చేయను. అది ఓకే. 7K ఆఫ్ ఉంది, మీరు కావాలంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. రేపు నుంచి లైవ్ ట్రేడ్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు జాయిన్ అయ్యారంటే వెంటనే టెలిగ్రామ్ లింక్స్ పెడతాం, జాయిన్ అయితే రేపు నుంచి క్లాసులు అటెండ్ అవ్వచ్చు. సో రేపు మార్కెట్ సంగతి. రేపు మార్కెట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఇప్పుడు ఈ మధ్యన మార్కెట్ లో నేను బాగా వింటుంది, మార్చ్ 11th నుంచి మార్చ్ 12 నుంచి మార్కెట్ ఫాలో అయిపోద్ది, లేదా అయితే పైకి వెళ్తుంది, లేదా డ్రాస్టిక్ గా ఫాలో ఇన్ అవుతుంది, లేదా మార్చ్ ఏప్రిల్లో పెద్ద కరెక్షన్ వస్తుంది, ఫాలో అవుతుంది, క్రాష్ అవుతుంది. ఇక్కడ చూసినా ఏదో న్యూసెన్స్ ఎక్కువ అయిపోయింది. అవుతుందో అవ్వదో దేవుడు ఎరుగు. బట్ ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్స్ లో బాగా ఎక్కువ అయిపోయింది ఇది. ఈ మధ్యన 11th నుంచి మార్కెట్ చూడడానికి కంప్లీట్ పైకి వెళ్తుంది. ఇంకా కంప్లీట్ ఒకలైతే కంప్లీట్ మార్చ్ లో పెద్ద ఫాల్ ఉంది, మార్చ్ ఏప్రిల్లో ఎక్కువ అయిపోయి ప్రొడక్షన్ చేశారు యుఎస్ లోనే. నేను ఇప్పుడు ఒకటే అంట, ఇవన్నీ పక్కన పడేసండి, అవన్నీ మీరు తీసుకోకండి. బడ్జెట్ అలాగే అయ్యింది, బడ్జెట్ అని ఎగిరాం అందరం, ఇంక్లూడింగ్ నాతో పాటు అందరూ ఎగిరారు యూట్యూబ్ లో. అందరూ ఏమైంది, బడ్జెట్ ఏకంగా సలబెట్టింది అందరినీ. సో అలా ఉంటది మార్కెట్ ని. ఇది అయిపోద్ది అని నమ్మకండి. అయ్యేటప్పుడు ఒకవేళ రియాలిటీలో అది అయితే అప్పుడు అయ్యిందని మనం తీసుకుందాం తప్పితే, ముందే ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని మాత్రం వద్దు. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఏదైనా ఉంది అంటే, న్యూస్ మీరు చూస్తే 11th లేదు, 12వ తారీఖు న్యూస్లు ఉన్నాయి వరుసగా. 12వ తారీఖు ఉన్న న్యూస్లు ఇంపార్టెంట్ అంటే లైక్ 12వ తారీఖు 5 సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి ఇక్కడ 0.2 థండర్స్ ఉన్నాయి. అంటే ఓకే పెద్ద అంటే మరీ ఇంపాక్ట్ చేసేంత న్యూస్ కాదు. ఇన్ఫ్లేషన్ రేటు యూఎస్డి ఇండియాది. మళ్ళీ మార్చ్ 20 కొంచెం చూసారా, ఇది 3 థండర్స్ ఉంది. ఇది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ యూఎస్డి, ఇది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ 3 థండర్స్, నార్మల్ ఇంపాక్ట్ 2 థండర్స్, మరి పనికిరానివి 1 థండర్, వేస్ట్ అనుకున్నది. ఓకే, దాంతో మార్కెట్ ఇంచు కూడా కావద్దు. సో మనకు ఓన్లీ 3 థండర్స్ కావాలి. అయినా 2 థండర్స్ ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ఏం న్యూస్ లేదు. రేపటికి ఎల్లుండుకున్నాయి 12th. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ కరెంట్ వీక్ 25 స్ట్రైక్ ప్రైస్ 19,000 దగ్గర. ఓకే, ఇక్కడ బాగా చూడండి, 10,900 దగ్గర, 10,900 దగ్గర ఉన్నారు. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడుతుంది నాకు ఈ జోన్. బాగా వినండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ ద సెన్స్, ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంది అంటే, మార్కెట్ కంప్లీట్ ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది పైకి వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ వచ్చింది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఈసారి బ్రేక్ చేసి కింద క్లోజింగ్ ఇచ్చింది. సో కంప్లీట్ 1 2 3 4 5 బ్రేక్ కిందకి వచ్చింది. సో అది కంప్లీట్ ఏమైపోయింది, జోన్ కిందే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇంకొక రెసిస్టెన్స్ చూస్తే 11,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో 11,000 అంటే ఇది అన్నమాట, ఈ లెవెల్. ఓకే, 11,000 ఇన్ ద సెన్స్ ఇది రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ లో ఒక చిన్న లెవెల్ ఉంది. ఇప్పుడు పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్, ఇక్కడ ఒక లెవెల్, ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా. ఇప్పుడు
సపోర్ట్ దగ్గరికి వెళ్దాం. సపోర్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది? 10,800 దగ్గర సపోర్ట్ ఉంది. 10,800 అంటే ఇది ఈ లెవెల్ సపోర్ట్. 10,800 ఇదే సపోర్ట్. ఓకే, ఇప్పుడు నా వ్యూ దాని కింద ఇంకేదైనా సపోర్ట్ ఉంది అంటే 10,800 కింద 10,700 కూడా ఉంది, బట్ అది వదిలేసేయండి. ప్రజెంట్ ఇది ఇక్కడ నా వ్యూ చూడండి. రేపు ఒకవేళ నేను ట్రేడ్ చేయాలి అంటే నా వ్యూ సింపుల్. మార్కెట్ 10,000 ఇక్కడ ఈ లెవెల్ దగ్గర 10,900 దగ్గర రేపు నేను ఒకవేళ ట్రేడ్ చేయాలంటే మార్కెట్ 10,900 ఇస్ ఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ కింద క్లోజ్ అయింది. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా 10,900 క్రాస్ చేయకూడదు. ఎందుకంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్ కాబట్టి చేయకూడదు. ఒకవేళ గ్యాప్ అప్ ఫ్లాట్ ఏది ఓపెన్ అయినా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడాలి. స్పీడ్ పడితే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కొద్దిగా రికవరీ, ఆ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ దెన్ మార్కెట్ పడిందా, అది మరీ మంచిది. అప్పుడు మీరు ఎప్పుడు ట్రేడ్ చేస్తారు తెలుసా? గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చినప్పుడు ఈ గ్యాప్ డౌన్ అయిన ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుంది చూసారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది ఇలా ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి దెన్ వచ్చినప్పుడు ఈ లో బ్రేక్ అవుతుంది. ఆ లో బ్రేక్ అయినప్పుడు మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి 10,800 దాకా. ఓకే, ఇది ఒక మంచి ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ 10,900 పైన మార్కెట్ సస్టైన్ అయిందా, దాన్ని మీరు ట్రేడ్ చేయొద్దు కాల్ సైడ్. ఎందుకు అంటే ఇక్కడ చాలా స్పేస్ ఉంది ఇదంతా, అండ్ ఆల్మోస్ట్ 10,925 వరకు స్పేస్ ఉంది. సో ఇక్కడ టైం స్పెండ్ చేసి దాని తర్వాత ఇది పైకి వెళ్ళాలి, అప్పుడు వరకు పైకి వెళ్ళదు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అనవసరంగా మీరైతే కాల్ ప్లాన్ చేయకండి, ఇరుక్కుపోతారు. సో ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ మనం చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ మీరు చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి రండి. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇక్కడ మీరు 25 స్ట్రైక్ ప్రైస్ మిడ్ క్యాప్ నిఫ్టీ కిందకి రండి. ఇక్కడ చూడండి 21,000 దగ్గర కాలు ఉంది, పుట్టు ఉంది. ఓకే, 21,000 ఇది 21,000 దగ్గర ఎవరు ఉన్నారు? కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో దీన్ని ఏం చేస్తాను, బ్లాక్ కలర్ మార్క్ చేసుకుంటున్నాను 21,000 దగ్గర. దీన్ని తీసేసేయండి. ఇప్పుడు 21,000 దగ్గర కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ ఉంది. దానివల్ల ఏమైపోయింది మార్కెట్ చూడండి, కాల్ సైడ్ పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఏమైంది, జోన్ లోనే ఉంది. ఈ 21,000 లెవెల్ దగ్గర పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. దాని అర్థం ఏంటి, మార్కెట్ ఇక్కడ రేంజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 21,000 దగ్గర రేంజ్ అయిపోయింది కదా, దీన్ని ఒకవేళ పైకి వెళ్తే 21,200 దగ్గరే రెసిస్టెన్స్ ఉంది. సో 21,200 అంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నేను రెసిస్టెన్స్ మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, 21,200 లో ఒక రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. సపోర్ట్ ఎక్కడుంది, ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పడితే పెద్ద సపోర్ట్ 20,400 ఉంది. బట్ దానికన్నా ముందు ఏదైనా సపోర్ట్ ఉంది అంటే 20,700 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. 20,700 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. సో ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. 20,700 ఇక్కడ ఉంది ఒక సపోర్ట్. కాకపోతే నేనేమంటానంటే ఇది మరీ దూరం అయిపోతుంది కాబట్టి సపోర్ట్ ఇంత దూరం. బట్ నేను అంత దూరం ఎక్స్పెక్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ పెట్టుకుంటున్నాను 20,850 ఆర్ 830, 20,830. ఎందుకంటే ప్రీవియస్ మార్కెట్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ ఈసారి పైకి వెళ్ళింది. సో 20,850 దగ్గర 850 అంటే ఇక్కడ ఈ సపోర్ట్ పెరిగిపోవచ్చు అప్పటికప్పుడు. సో ఇక్కడ ఒక సపోర్ట్ పెట్టుకుంటున్నాను. బట్ ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అంటే ఓన్లీ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. మార్కెట్ ఏమో ఈ హై బ్రేక్ అవ్వాలి 21,063. ఈ హై బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాం 21,200 వరకు. పుట్ ఆప్షన్ బై చేయాలి అంటే మార్కెట్ 20,943 అనే లెవెల్ బ్రేక్ అయ్యి కిందకి రావాలి. అంటే ఈ లెవెల్ ఇక్కడ ఇది పెట్టుకోండి, ఇక్కడ బ్లూ కలర్ లైన్ పెట్టుకోండి. ఓకే, ఇది ఇప్పుడు కరెక్ట్ వ్యూ 21,063 ఇది దాటి 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు మన సిఈ బై చేయండి 21,200 వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ అప్పర్ సైడ్ ర్యాలీ ఇస్తుంది. డౌన్ సైడ్ 20,948 కింద 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే దెన్ మీరు పుట్ సైడ్ ప్లాన్ చేయండి 20,840 వరకు. ఓకే, ఇది ఈ ఒకవేళ గ్యాప్ డౌన్ ఇక్కడే స్మాల్ గ్యాప్ డౌన్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఏది ఓపెన్ ఈ రేంజ్ లో ఉందా, ఫిన్ నిఫ్టీ ముట్టుకోవద్దు, అంతే వదిలేసేయండి. దాని పని దాన్ని చేసుకున్నామని మీరు వదిలేసేయండి, ఇంకేం చేయకండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సారీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ చెప్పాను, అంతే.
నిఫ్టీ 50 సెన్సెక్స్ ఎందుకంటే ప్రీమియమ్స్ హెవీగా ఉంటే అందులో వేస్ట్, వాటి గురించి ఇప్పుడే వద్దు. ఎందుకంటే నిఫ్టీ 50 థర్స్డే ఎక్స్పైరీ అవుతుంది, ఈ రోజు మండే. థర్స్డే ఎక్స్పైరీ అయ్యేదానికి ఇప్పటి నుంచి మనం అనాలిసిస్ చేసి వేస్ట్, ఎందుకంటే అందులో ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటే రెండు వైపులా అడ్జస్ట్ చేసి ఉంచుతారు. సో దాని గురించి నేను మాట్లాడను. బట్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి మాట్లాడతాను. బ్యాంక్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైజెస్ కిందకి రండి. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, స్ట్రాంగ్ గా 48,000 దగ్గర. 48,000 దగ్గర ఎగ్జాక్ట్ లెవెల్ పెట్టుకొని ఉంచుకున్నాను నేను, ముందు నుంచి ఉంది ఇది 48,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సపోర్ట్ ఇక్కడ నుంచి పడితే 47,500 దగ్గర, 47,500 దగ్గర ఇది సపోర్ట్. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏమైపోయింది, ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వస్తుంది నాకు. ఏంటది, కరెక్ట్ గా భలే ఉంది. ఎగ్జాక్ట్ లెవెల్స్ అలాగే ఉన్నాయి, నేను ఏం మార్చట్లేదు, మీరు చూడొచ్చు. ఓకే, ఎస్ ఎగ్జాక్ట్ లెవెల్స్ ఉన్నాయి. నేను కరెక్ట్ లెవెల్ చెప్తాను చూడండి. మార్కెట్ 47,900 48,000 ఎస్. మార్కెట్ 48,000 దగ్గర కరెక్ట్ గా రౌండ్ లెవెల్ 48,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఏమైంది, ప్రీవియస్ గా ముందు రోజు పైన ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వచ్చింది, మళ్ళీ టైం స్పెండ్ చేసింది, రెసిస్టెన్స్ కిందకు వచ్చింది. ప్రీవియస్ కూడా దాని పైకి వెళ్ళింది, బట్ కిందకి లాగేశారు. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, సైకలాజికల్ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బానే ఉంది. పాయింట్ రేపు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయితే 48,000 దగ్గర డెఫినెట్ గా డ్యామ్ షోర్ గా రెసిస్టెన్స్ తీసుకుంటది. ఇక్కడ నుంచి ఒక మళ్ళీ డౌన్ వస్తుంది, ఇక్కడ మీరు పుట్టు ప్లాన్ చేయొచ్చు పి. ఓకే, ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయితే కొద్దిగా మార్కెట్ వెయిట్ చేయండి, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా చూసి దెన్ ట్రేడ్ చేయండి. ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అది ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తుంది. ఎందుకు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ గ్యాప్ ఫిల్ అవుతుంది, దెన్ మార్కెట్ కిందకి వస్తుంది. అప్పుడు 47,700 బాగా వినండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 47,700 లెవెల్ గాని క్రాస్ అయ్యి కిందకు వస్తూ ఉంటే దెన్ మీరు 47,500 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది కూడా ఇంకా ఫ్లోలో బ్రేక్ అయితే 47,300 విల్ బి ద సెకండ్ టార్గెట్. ఇది కూడా బ్రేక్ అయితే థర్డ్ టార్గెట్ ఇది, బట్ థర్డ్ టార్గెట్ ఇవ్వట్లేదులేండి. బస్ట్ ఈ రెండు మీరు తీసుకోండి. కన్ఫర్మ్ గా నాకు ఎందుకో ఒకవేళ మార్కెట్ కానీ ఫాల్ అయితే 43,000 దాకా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ టైం పాస్ చేసి ఇక్కడ నుంచి ఒక ర్యాలీ పట్టుకున్నారు, మళ్ళీ ఇక్కడ టైం పాస్ చేసి మంచి బయింగ్ మూమెంటం వచ్చింది. ఇక్కడ కానీ ఫ్లోలో పడిందా వీళ్ళు పరిగెట్టడం మొదలెడతారు, ఇక్కడ నుంచి పొజిషన్స్ పరిగెట్టే స్పీడ్గా వస్తుంది మార్కెట్. అర్థమైందా, అది సింపుల్ లాజిక్, ఇంకేం లేదు అంతే. ఇంకా నిఫ్టీ 50లో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరున్నారు, ఇక్కడ చూడండి చిన్న కాల్ సైడ్ ఉంది, ఓవరాల్ టోటల్ ఓవైలో కాల్ సైడ్ ఉంది. అదే విధంగా ఫిన్ నిఫ్టీలో ఇక్కడ కూడా ఈక్వల్ గా ఉన్నారు. ఫిన్ నిఫ్టీలో చెప్పానా, ఫిన్ నిఫ్టీలో రెండు వైపులు ఉండడం చూసి టోటల్ ఓవై ఏముంది ఈక్వల్ గా ఉంది. సో పైన కింద రెండు వైపులు సెల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ఉన్నారు, అంటే కొద్దిగా సెల్ ఆఫ్ మూమెంటం ఉంది అనుకున్నట్టే. ఓకే, ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో నిఫ్టీ 50లో లాంగ్ బిల్డప్, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీలో. ఓకే, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, నాట్ ఎ బిగ్ ప్లేయర్. ఫిన్ నిఫ్టీలో ఏంటని తెలుసా, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ షార్ట్ బిల్డప్. బట్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఇది ఇంట్రెస్టింగ్. నేను చెప్తుంటాను బిగ్ ప్లేయర్లు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ లా చెప్పండి, 320, 160, 40, 240, 240 ఈ ఓపెన్ చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇదా, అసలు ఎవరు ట్రేడ్ చేయలే, వాల్యూమ్ రాలే, సో ఇంట్రెస్ట్ చూపించాలి. అందుకు ఫిన్ నిఫ్టీ చేంజ్ లో ఉండిపోయింది. బ్యాంక్ నిఫ్టీ రండి. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో షార్ట్ బిల్డప్, నాట్ ఎ బిగ్ ప్లేయర్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, నాట్ బిగ్ ప్లేయర్ అన్నగానే ఓకే డేటా ఇది అంతా. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్ లోకి రండి. ఈరోజు ఏమైంది చూడండి, ఈరోజు జూమ్ క్లాస్ లింక్, సండే కదా, జూమ్ క్లాస్ లింక్ క్లాస్ అయ్యింది. క్యూఎన్ఏలో ఏమైంది, క్యూఎన్ఏ జస్ట్ నిఫ్టీ బీజ్ ఇన్వెస్ట్మెంట్ల కోసం మాట్లాడుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. ఇది క్యూఎన్ఏ గ్రూప్ అంతే. ఓకే, అండ్ ప్రీమియం గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అనాలిసిస్. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, ఇదే నేను మీ అందరికీ నేను అడిగేది. ఓకేనా, అప్పుడే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.